నేను ఇప్పుడు చెప్పబోయే ఈ లక్షణాలు గనక కనిపిస్తుంటే గనక ఈ రిలేషన్షిప్ కొద్దిగా ఇన్కంపాటబిలిటీ ఎక్కువ ఉందేమో దీనిలో, లేదా యు బోత్ ఆర్ ఇన్కంపాటబుల్ అనే అవకాశాలు కనిపిస్తున్నాయేమో చూడండి. ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండదు. వెదర్ ఇట్స్ రిలీజియన్ కానీ, ఫైనాన్సెస్ కానీ, లేదంటే మోనోగమి అంటే సింగిల్ పార్ట్నర్ తోనే ఉండాలి లైఫ్ లాంగ్ అనే విషయంలో కానీ, అట్లాగే ఒక కామన్ లైఫ్ గోల్స్, ఒక సీయింగ్ ద ఫ్యూచర్ టుగెదర్ కానీ, అలాగే పిల్లల విషయంలో కూడా వద్దని, ఒకళ్ళని, ఇద్దరని, ఎప్పుడని, ఇప్పుడని ఇలా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండదు. అలాగే వాళ్ళ సెక్షువల్ డ్రైవ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి, వాటిల్ని ఎక్స్ప్రెస్ చేసుకోరు. ఇంకోటి, ఎదుటి వ్యక్తిని కంప్లీట్ గా మార్చేయాలని చూస్తూ ఉంటారు. అంటే ఇంక్లూడింగ్ దేర్ హ్యాబిట్స్, అపియరెన్స్, వాళ్ళ ఇష్టాలు, వీటన్నిటిని చేంజ్ చేసేయాలని చూస్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా గెట్ అలాంగ్, దే డోంట్ గెట్ అలాంగ్ ప్రాపర్లీ అన్నట్టు ఉంటారు. అలాగే వాళ్ళు చిన్న చిన్న మూమెంట్స్ ని ఒక లాఫ్టర్ తో గానీ, ఒక సరదాగా గానీ ఎంజాయ్ చేయలేరు. ఇవన్నీ కనిపిస్తుంటే గనక మీది ఇన్కంపాటబుల్ రిలేషన్షిప్ అనే డౌట్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ కంపాటబుల్ అవ్వాలంటే ప్రయత్నం మీద అవ్వచ్చు అనేది కూడా ఎట్ ద సేమ్ టైం గమనించండి. థ్యాంక్ యూ.